మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో ప్రజలకు పని కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని ద్వామాపిడి అడప వెంకటలక్ష్మి చెప్పారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక మండలంలో 27 కోట్ల రూపాయలు పనులు జరగగా మొక్కల పెంపకంలో విఫలమయ్యారని పిడి అడప వెంకటలక్ష్మి అన్నారు. ఇకపై పంచాయతీ సర్పంచ్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. రూపంలో మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది. ఏదైతే 40% మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందో దాంతో ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎన్ఐసి వచ్చింది కాబట్టి ఎన్ఐసిలో ఎన్ఆర్ఈఎస్ అనేది మాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా పకడ్బందీగా మార్చడం జరిగింది. దీంట్లో ఏంటంటే వేసీకర్ వచ్చిన వెంటనే ఒకసారి ఫోటో, ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత సెకండ్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఫోటో ద్వారా అటెండెన్స్ పంపిస్తాము. దానివల్ల మనకి బినామీ మస్తర్లు కానీ లేదా లేట్ అటెండెన్స్ కానీ కొంచెం వర్క్ చేయకుండా ఎవరైతే మేనేజ్ అవుతున్నారో వాళ్ళు కానీ ఉండడానికి ఉండదు. అలాగే మేట్ వ్యవస్థ అనేది పకడ్బందీగా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ 20 మెంబర్స్కి ఫ్యామిలీస్కి ఒక మేట్ ఉండడం వల్ల మానిటరింగ్ అనేది మొబిలైజేషన్ మానిటరింగ్ అనేది పకడ్బందీగా ఉంటుంది. ఎక్కడ కూడా తప్పులు జరగని పరిస్థితిలో ఎప్పుడైతే మనం టైం మానిటరింగ్ చేస్తున్నామో ఒక వర్క్ వాల్యూ అనేది పెరుగుతుంది, క్వాలిటీ అనే వర్క్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. దానివల్ల వేజ్ సీకర్కి ఎక్కువ వేజ్ మినిమం మనం ఏదనుకుంటున్నా అంటున్నాము పర్ డే కాస్ట్ 247 రూపీస్ రావడమే కాకుండా అలాగే వర్క్లో కూడా క్వాలిటీ పెరిగి ఆ గ్రామాల్లో రైతులకు యూజ్ఫుల్గా ఉండేటువంటి వర్క్స్ కూడా మనం చేయగలుగుతున్నాము. మరి ఈ సిస్టంలో అందరూ